తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత ఇష్యూ పొలిటికల్ హీట్ గా మారింది. మల్లన్న వ్యాఖ్యలను నిరసనగా నిన్న ఆయన కార్యాలయంపై జాగృతి శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలో తాజాగా నందినగర్ లో మాజీ సీఎం కేటీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచరుల దాడి ఘటన పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కానీ, మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేసిన అంశంపై కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. ఇటీవల బీఆర్ఎస్ తో కవితకు పడటం లేదనే చర్చ కూడా జరుగుతుంది. అందువల్లే కవిత విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ ఆసక్తిగా మారింది. మల్లన్న కవిత విషయంలో పార్టీ ఎలాంటి సౌండ్ తీసుకోబోతుందనే ఉత్కంఠ రేపుతుంది. మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ ఫాతిమా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ రాజకీయాలు అనేది ఊపందుకుని చెప్పుకోవచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 రిజర్వేషన్ అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో, ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీలు ఇరువురు కూడా ఎమ్మెల్సీలే, అటు తీన్మార్ మల్లన్న, ఇటు కవిత ఎపిసోడ్ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేటివి ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేటివి అంటే భవిష్యత్ తరాల రాజకీయాలకు ఆయన ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో అది కూడా సమర్థనం కానటువంటి అంశమే. అంటే ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ అని కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ఆ ధోరణిలో ఒక బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు ఎందుకు ముందుకెళ్ళినట్టు అనేది ఒక విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కంచం పొత్తు కాదు, కంచం పొత్తుందమ్మతో లేకపోతే మంచం పొత్తుందని ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి పూర్తి స్థాయిలో అయితే సమర్థనీయం కాదు. అక్కడ మంచం పొత్తు అనేది ఆయన చెప్పుకొచ్చాడు. మంచం పొత్తు అనేది విఎం పొత్తుగా చెప్పుకుంటారు తెలంగాణ మాండలికంలో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మంచం పొత్తు అనేది కూడా ఎక్కడ కూడా తెలంగాణ యాసలో కానీ, తెలంగాణ శైలిలో కానీ, తెలంగాణ మాండలికం ఎక్కడ కూడా మంచం పొత్తు అనే దానికి విఎం పొత్తు అనే అర్థం ఉందనే విషయం అయితే ఎక్కడ లేదు. ఇది కొంతమంది నిపుణులు కానీ, ప్రొఫెసర్లు కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు, ఇలాంటి దాడులకు పాల్పడుతున్నప్పుడు మనం అంటే భవిష్యత్ తరాలకు రాబోతున్న ఒక యువ రాజకీయాలు అంటే రాజకీయాలకు యువత రాబోతుంటారు, అలాంటి వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఇలాంటి రాజకీయాలు చేస్తుంటూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ఇకపోతే ఇదే అంశానికి సంబంధించి ఏదైతే కవిత ఎపిసోడ్ ఇంత రసవత్తరంగా సాగుతున్న సమయంలో అటు బీఆర్ఎస్ అధిష్టానం, బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదనేది ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే హైదరాబాద్లో నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశాలకు సంబంధించింది ఏదైనా మాట్లాడారా, ఇది ఒకవేళ కవితకు వీళ్ళు సపోర్టివ్గా ఉంటారా లేకపోతే దీన్ని ఏ రకంగా ముందుకెళ్తుంది అనే అంశం పైన ఒక ఉత్కంఠ అయితే రేకెత్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది వరకు కూడా అంటే ఆ సమావేశము అయినట్టుగా సమాచారం మాత్రం మనకు ఉంది. ఈ సమాచారం తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉండే. అయితే ఇదివరకు అయితే ఎలాంటి ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టి చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే మరి రేపు ఏమైనా దీనిపైన స్పందిస్తారా అన్నటువంటి అంశాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.